కేసీ ప్రభాకర్ రెడ్డి గారు మరోసారి వార్తల్లోకి వచ్చారు. తాడిపత్రి నియోజకవర్గంలో టెండర్లలో మద్యం షాపులు దక్కించుకున్న నలుగురు అక్కడ షాపులు రన్ చేయాలి అనుకుంటే మాకు ఖచ్చితంగా కమిషన్లు కట్టాల్సిందేనని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పట్టుబడుతూ ఉన్నారు అని. సో మేము అక్కడ ఎంచుకునే పరిస్థితి లేదు, మా షాపులు అక్కడ రన్ అయ్యే విధంగా మాకు భద్రత కల్పించండి అని చెప్పి ఏకంగా ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేశారు అనే వార్తలతో ఆ 4 షాపులు దక్కించుకున్న వ్యాపారులు మేము అక్కడ మద్యం షాపులు రన్ చేసుకునే విధంగా భద్రత కావాలి అని ఏకంగా ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అనే వార్తలతో తాను మళ్ళీ వార్తల్లో నిలిచారు. అయితే ఇక్కడ మద్యం షాపులు నిర్వహించే వ్యాపారులు మేము కమిషన్లు ఇచ్చుకోలేం అని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం వెనక మరొక అంశం కూడా ఉందిలేండి. లిక్కర్ షాపులకి వేలం పాట జరిగినప్పుడు సిండికేట్లు అయ్యి మరీ పెద్ద ఎత్తున పాల్గొన్నారు, ఏమో చాలా వస్తుంది అని. బట్ ఆ షాపులు స్టార్ట్ అయిన తర్వాత తెలిసింది వాళ్ళకు ఆశించేంత రావట్లే. పైపెచ్చు లిక్కర్ పాలసీలు 20% కమిషన్ ఇస్తామన్నారు, కానీ 10% కూడా గిట్టుకోవట్లేదు. ఇలాగైతే నష్టానికి నడపాల్సి ఉంటుంది, నష్టానికి షాపులు నడపాల్సి ఉంటుంది. మాకు 20% కమిషన్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి అని మద్యం వ్యాపారులు కొత్తగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాదాపు 200 నుంచి 250 మంది మద్యం వ్యాపారులు తాజాగా విజయవాడలో కూడా సమావేశం నిర్వహించుకున్నారట. ఇలా అయితే మనం ఎలా నెట్టుకురాగలం, అసలు ఆశించినంత ఎక్స్పెక్ట్ చేసినంత రావట్లేదు అని. వీళ్ళ కింద బెల్ట్ షాపులు పాటలు పాడుకున్నా, ఎంఆర్పి కంటే కాస్త కూస్త ఎక్కువ అమ్ముకున్నా గిట్టుబాటు కావడం లేదు అని. సో ఒకవైపు షాపులు రన్ చేయాలి అంటే నాయకులకు కప్పం కట్టాలి, పోలీసులకి అధికారులకు మమ్మల్ని ఇవ్వాలి. తీరా అన్ని కష్టాలు దాన్ని నిర్వహించుకుంటూ ఉంటే ఏమో లాభాలు రావట్లేదు. మళ్ళీ ఇంకా షాప్ కూడా ఓపెన్ చేయకముందే ఇక్కడ నాయకులకి ఇక్కడ కప్పం కట్టాలి అని ఆ పోలీసు అంటే ఉన్నతాధికారులకు ఆ వ్యాపారులు ఫిర్యాదు చేసినట్లు కూడా ఉన్నారు. మరి మద్యం వ్యాపారులు నష్టాలు వస్తున్నాయంటూ ఉన్నారు, నష్టాలు రాకుండా పెద్ద లాభాలు వచ్చే పరిస్థితి లేదు అని చెప్పి అంటూ ఉన్నారు. మరి వీళ్ళకి ఏమైనా మధ్య మార్గంగా ప్రభుత్వం ఏమైనా మంచిగా లాభాలు వచ్చే దారి చూపిస్తుందేమో చూడాలి.